తెలంగాణ ప్రజలకు చేదు వార్త. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి డిసెంబర్ 9లోగా ఈ రెండు స్కీంలను ప్రారంభిస్తారన్న ప్రచారం సాగడంతో లబ్ధిదారులు ఆశ పెట్టుకున్నారు. కానీ అందులో జాప్యం తప్పడం లేదు. అలా ఎందుకు జరుగుతుందో పరిశీలిద్దాం. రేవంత్ సర్కార్ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అందరూ అనుకున్నారు. అదే కాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా 1 సంవత్సరంలోపే ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరతామని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తే బాగుంటుందని మొదటగా భావించింది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను ఏర్పాటు చేసి దాదాపు 4 నెలలు గడుస్తున్నా వివిధ కారణాలతో ఇంకా కార్యాచరణను ప్రారంభం కాలేదు. అదే సమయంలో కులగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. కులగణన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ నెల 30న కులగణన కార్యక్రమం పూర్తవుతుంది. అయితే డిసెంబర్ 3వ వారంలో లేదా వచ్చే ఏడాది జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశముంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు ప్రారంభించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లే ఛాన్సుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే ఏడాదికి రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒకసారి మాత్రమే రైతుబంధు నిధులను విడుదల చేసింది. రైతు భరోసాను ఇంకా ప్రారంభించలేదు. అయితే డిసెంబర్ 9కి ముందే ఆ పథకాన్ని ప్రారంభిస్తుందన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. అయితే డిసెంబర్ 9 తరువాతనే ఆ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. అయితే ఈ జాప్యాన్ని ప్రజలకు నచ్చజెప్పేందుకు నాయకులు ప్లాన్ చేస్తున్నారు. ఆలస్యమైనప్పటికీ తప్పకుండా అమలు చేస్తామనే భావన జనాల్లోకి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది. మరి చూద్దాం ఏం జరగబోతుందో.